అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ప్రేక్షకులందరికీ మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మా స్వాగతం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో మనము ఇదివరకు ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందించిన ధారావాహిక సందేశాలు విన్నాం. తన స్వాస్థ్య ప్రజలైన ఇశ్రాయేలును దేవుడు నడిపించి వారికి నియమించిన విధి విధానాలన్నీ కూడా ఈ 3 పుస్తకాలతో పాటు మరి 2 పుస్తకాలు కలిపి పాత నిబంధనలోని మొదటి పంచగ్రంథాలలో మనం చూస్తాం. మోషే తరువాత దేవుడు యెహోషువను నియమించి ఇశ్రాయేలును నడిపించిన విధానం పాత నిబంధనలోని 6వ గ్రంథం యెహోషువ గ్రంథంలో లిఖించబడి ఉంది. తన ప్రజలైన ఇశ్రాయేలును ఏలుటకు దేవుడు రాజులను నియమించక మునుపు వారికి కొందరు న్యాయాధిపతులను నియమించిన క్రమం పాత నిబంధన వరుసలోని 7వ పుస్తకం న్యాయాధిపతుల గ్రంథంలో లిఖించబడి ఉంది. ఈరోజు మన డైలీ బైబిల్ డివోషన్స్లో న్యాయాధిపతుల గ్రంథాన్ని పరిచయం చేసుకుందాం. ఆపై వీలు వెంబడి ఇందులోని న్యాయాధిపతులను గురించి తెలుసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలోని ఇతివృత్తాంతాలని కూడా సంక్షిప్తీకరించి మనకు వినిపిస్తున్నవారు మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు. ఈనాటి సందేశానికి ముందు ఈ భక్తి గీతం. విజయ గీతముల్ పాడరే
చిన్న ప్రార్థనతో మరి వాక్య ధ్యానంలోనికి వెళదాము. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల రాజా యేసయ్య, గొప్ప రాజా, మరి ఇదిగో నాయన ఈ ఉదయకాలంలో తండ్రి మీ వాక్యం ధ్యానించుకున్నటకు తండ్రి మరి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి అనేక వేల స్తుతులు నాయన. మరి మీ వాక్యము ద్వారా తండ్రి మా జీవితాలను బాగుపరుచుకొని మరి మీ వాక్య వెలుగులో తండ్రి మేము నడుచుటకు మీ కృపను అనుగ్రహించమని యేసయ్య నీ బంగారు పాదాలను బట్టి బ్రతిమాలు వేడుకొంచున్నాను ప్రభువా, ఆమేన్. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం గురించి మనం ధ్యానింపబోచున్నాము. మరి న్యాయాధిపతుల గ్రంథం గురించి ఈరోజు నేను ఇంట్రడక్షన్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా మరి న్యాయాధిపతుల గ్రంథాన్ని ఎందుకు రాయవలసి వచ్చింది, న్యాయాధిపతులను ఎందుకు దేవుడు ఏర్పరచుకోవాలని అనుకున్నారో దాని గురించి తెలియజేస్తానండి. న్యాయాధిపతులు అనువారు ఎవరు అనగా మరి ఇశ్రాయేలీయులను దేవుడు వారి యొక్క బానిసత్వం నుండి విడిపించుటకు మోషేను ఏర్పరచుకుని మోషే ద్వారా కానాను వరకు వారిని రప్పించారు. మరి మోషే చేసిన చిన్న పొరపాటు వల్ల ఆయనకి కానాను దేశంలోకి ప్రవేశం జరగలేదు. ఆ సమయంలో మరి మోషే బదులుగా యెహోషువను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. యెహోషువ మరి ఈ ఇశ్రాయేలీలను కానాను దేశంలోకి నడిపించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వాళ్ళు కానాను దేశంలోనికి ప్రవేశించి అక్కడ ఎన్నో సంవత్సరాలు చాలా సుఖశాంతులతో నివసించారు. కానీ యెహోషువ కాలము సమీపమైనప్పుడు యెహోషువ వారు తిరిగి కానానీయులతో సాంగత్యము చేసి వారి యొక్క పద్ధతులను, వారి యొక్క అన్యదేవతలను పూజించి వారి యొక్క సహవాసంలోనికి వెళ్తున్నారని గమనించినప్పుడు యెహోషువ ఒక మాట అంటారు. ఏమని అంటే, మీరు ఏ దేవుణ్ణి పూజించినా నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవింతుము అని ఆయన చెప్తుంటాడు. మరి ఇక్కడ చూసినట్టయితే ఇశ్రాయేలీల యొక్క లక్షణం ఏంటి అనగా ప్రతిసారి కూడా వాళ్ళు దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి తిరిగి పాపంలోనికి వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళు ఓటమికి గురి అయ్యి వాళ్ళు క్షీణిస్తుంటారో ఆ సమయంలో దేవుని తట్టు తిరిగి దేవుణ్ణి మరి వేడుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కరుణను చూపించి వారిని రక్షిస్తూ ఉంటాడు. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్టయితే మనము పూర్తిగా ఇదే సైకిల్ మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. మరి దేవుడు మరి న్యాయాధిపతులను ఏర్పరచుటకు ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీల పక్షంన యుద్ధములు చేసి వారిని రక్షించుటకు దేవుడు న్యాయాధిపతులను మనకు ఇక్కడ ఏర్పరిచి ఉన్నాడు. మామూలుగా ఈలోక రీతిగా న్యాయాధిపతులు అంటే కేవలము వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారు. కానీ ఇక్కడ ఉన్న న్యాయాధిపతులు మాత్రము ఇశ్రాయేలీలను నడిపించుటకు, న్యాయము తీర్చుటకు, శత్రువుల నుండి కాపాడుటకు, యుద్ధములను చేయుటకు న్యాయాధిపతులను దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. అయితే ఈ న్యాయాధిపతులు మరి ఏర్పరచుటకు కావలసిన ముఖ్య కారణం ఏంటి, న్యాయాధిపతుల యొక్క అవసరత ఎందుకు ఏర్పడ్డది అని చూసినట్టయితే, ఇశ్రాయేలీల ప్రజలు నాయకుడు లేని ప్రజలుగా జీవించినప్పుడు వారు చేసిన దుర్కార్యములు అనగా దుశ్చర్యలను బట్టి దేవుడు చాలా బాధపడి వీడు నా ప్రజలు నాయకుని లేని జనాంగంగా ఉంటున్నారు, వీరికి ఒక మంచి నాయకుడు అవసరం అన్న ఉద్దేశంతో మరి న్యాయాధిపతులను ఏర్పరిచినారు. అది కాకుండా ఈ న్యాయాధిపతి గ్రంథంలో మనము ఒక మంచి నాయకునికి కావలసిన మంచి లక్షణాలు, దేవుని యొక్క నడిపింపుతో, దేవుని యొక్క మరి ఆయన యొక్క చిత్తాన్ని అనుసరించి ఆయన ఆజ్ఞలను పాటించుచు ఒక మంచి నాయకునికి కావలసిన లక్షణాలను మనము ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడవచ్చు. ఆ విధంగానే మరి ముఖ్యంగా దేవునికి తన పట్ల అనగా దేవునికి తన ప్రజల పట్ల ఉన్న కృపను మనము ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడవచ్చు. ఎన్నిసార్లు తొలగినా, ఎన్నిసార్లు తప్పిదాలు చేసినా, ఎన్ని విధములుగా మనం దేవుణ్ణి కష్టపెట్టినా, ఆయనపై సనిగినా గొనిగినా మరి ఆయన మన పట్ల చూపిన కృపను మనము ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనము చూడగలుగుతాము. మరి ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని ఎవరు రాశారంటే మరి సమూయేలు దీన్ని రాసినట్టు మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా సమూయేలు దీన్ని రాశాడని లేదు. కానీ రాసిన కాలం అనగా క్రీస్తు పూర్వము 1024వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వము 1000 సంవత్సరము మధ్యలో ఇది రచింపబడినట్టు మనం చూడవచ్చు. మరి ఆ కాలంలో ఉన్న సమూయేలు అనగా ఈ రచనా శైలిని బట్టి ఆ కాలంలో ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత కాలంలో ఉన్న వ్యక్తి అయిన సమూయేలు దీన్ని రచించినట్టుగా మనం చూడవచ్చు. అయితే మరి ఒక విషయం ఏంటంటే, రూతు గ్రంథం కూడా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక భాగము. కానీ బైబిల్ కాననైజేషన్ చేసినప్పుడు ఈ రూతు గ్రంథాన్ని సపరేట్ చేశారు. న్యాయాధిపతుల గ్రంథం నుండి దాన్ని వేరుగా చేసి న్యాయాధిపతుల గ్రంథం తర్వాత దాన్ని ప్రింట్ చేశారు. మరి ఈ న్యాయాధిపతుల యొక్క కాలము దాదాపుగా 332 నుండి 400 సంవత్సరాలు వీరు పరిపాలించారు. న్యాయాధిపతులు ఈ బైబిల్లో చూసినట్టయితే ఈ గ్రంథంలో
మొత్తము 13 మంది, అందులో 12 మంది పురుషులు, ఒక స్త్రీ. ఆ స్త్రీయే దెబోరా. ఈ దేవుడు మరి ఏర్పరచుకున్న ఈ న్యాయాధిపతులు అందరూ కూడా గొప్ప గొప్ప మేధావులు, లేకపోతే మంచి విద్య కలిగిన వారు కాదండి. అందరూ కూడా అణగారిన వర్గానికి చెందిన వారు, ఇతరులతో విసర్జింపబడిన వారు, మరియు అందులో గొప్పవారు అయిన స్త్రీ ఎవరైతే ఉందో, దెబోరా ఎవరైతే ఉన్నారో, ఆ కాలంలో కనీసము ప్రజా సంఖ్యలో కూడా స్త్రీల యొక్క గణన తీసుకునేవారు కాదు. అలాంటి సమయంలో దెబోరాను దేవుడు మరి న్యాయాధిపతిగా ఎంచుకొని తన కార్యాన్ని జరిపించుకున్నారు. యెఫ్తాను చూసినట్టయితే ఆయన ఒక వ్యభిచారి కుమారుడు అయినను ఆయన యెఫ్తాను తృణీకరించకుండా మరి న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు. మరి దేవుని చిత్తము, దేవుని కృప ఉన్నట్టయితే ఎలాంటి వారినైనా, ఎంతటి బలహీనులనైనా ఆయన వాడుకొనుటకు ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన యొక్క మరి హస్తము మనకు తోడై ఉన్నట్టయితే ఎలాంటి కార్యాలైనా చేయగలుగుతాము. మన ఆత్మ, దేవుని ఆత్మ మనపై ఉన్నప్పుడు ఎలాంటి కార్యాన్నైనా చేయగలుగుతాము, ఎలాంటి యుద్ధాన్నైనా మనము ఎన్నుకోగలుగుతాము. అయితే ఇక్కడ చూసినట్టయితే మరి న్యాయాధిపతుల గ్రంథాన్ని 3 భాగాలుగా మనం విభజించినట్టయితే 1 నుండి 2 అధ్యాయాలు చూసినట్టయితే కాపరి లేని గొర్రెల యొక్క పరిస్థితి మనకు తెలుస్తుంది. ఇశ్రాయేలీలు కాపరి లేక ఎలా చెల్లా చెదురైపోయారు, వారికి ఒక నాయకత్వం లేనందువల్ల వాళ్ళు ఇతరుల యొక్క ఆచారాలు ఎలా మరి అవలంబించారో తెలుస్తుంది. ఆ విధంగానే 3 నుండి 16 అధ్యాయాలు చూసినట్టయితే ఇశ్రాయేలీ న్యాయాధిపతులు చేసిన కార్యాలు, ఇశ్రాయేలీల పట్ల న్యాయాధిపతులు ఏ యుద్ధాలు చేశారు, వారి పక్షంన ఏ విధంగా పోరాడారన్నది 3 నుండి 16 అధ్యాయంలో తెలుస్తుంది. 17 నుండి 21 అధ్యాయాలు చూసినట్టయితే న్యాయాధిపతులు మరియు రాజులు లేనప్పుడు జరిగిన సంఘటనలు. 16వ అధ్యాయం వరకు మనకు న్యాయాధిపతులు కనిపిస్తారు. 17వ అధ్యాయం నుండి న్యాయాధిపతి కానీ, ఎలాంటి నాయకుడు కానీ, ఎలాంటి రాజు కానీ ఉండరు. అలాంటి సమయంలో భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు మళ్ళీ తిరిగి పడిపోతారు. ఆ సమయంలో మరి దేవుడు ఏ కార్యములు చేశాడు అన్నది మనకు 17 నుండి 21వ అధ్యాయాల్లో మనము చూస్తాము. మరి ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటిగా మనము న్యాయాధిపతి గ్రంథంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా 3 విషయాలను మనము నేర్చుకోగలుగుతాం. ఒకటి, నాయకుడు కాపరి లేని ప్రజలు ఏ విధంగా చెడిపోతారు అది. రెండవది ఏంటంటే మంచి నాయకుని యొక్క లక్షణాలు. మూడవది ఏమిటనగా దేవుడు తన ప్రజల పట్ల తన కృపను ఏ విధంగా చూపుతాడు అన్నది. ఈ 3 విషయాలను మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనము న్యాయాధిపతుల 1వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు. నేడు సజీవుడు యేసు, లేడు సమాధిలో యేసు. పునరుద్ధానుడేసు, 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 పునరుద్ధానుడేసు. ఇది సర్వజనానికి శుభవార్త, ఇది పునరుద్ధాన సువార్త. ఇది సర్వజనానికి శుభ